ఆ బాటిల్ షూట్ చేయి. నేనా? అయ్యో నాకు రాదే. షూట్. ఇదేంటి? గుమ్మడికని కదయ్యా, సీసాను కాల్చు. కాల్చు. గుడ్ మార్నింగ్. మార్నింగ్. సరాసరి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు జనరాజా వారు. బ్రేక్ఫాస్ట్ చేస్తారా? ఎస్ ఎస్. మరి రోజు తమరు గన్ షూటింగ్ చెయ్యందే టిఫిన్ కాదు కదా, టీ కూడా ముట్టరు కదా. చిన్నరాజా వారు, ఇదిగో గన్ రెడీ, ఇందులో గుళ్ళు రెడీ. యాపిల్స్ రెడీ. అదే ఈ మధ్య చిన్నరాజా వారు అలవాటు మార్చుకున్నారు కదా. అదేం కుదరదు కదా. ఇదిగో రివాల్వర్. ఇవిడో యాపిల్స్, కాకపోతే ఒకటి, ఈసారి యాపిల్స్ మీ తల మీద పెట్టుకోవాలి, ఆయన పేలుస్తాడు. కమాన్ షూట్. పిచ్చినాలు, మీకు ఈ మధ్య తెలివి ఎక్కువైంది, వెర్రి తగ్గుతోంది. ఎప్పుడు అన్నలంగా ప్రాక్టీస్ మీ తల మీదే కదా. అన్నలం గారు నాన్నలు రెడీ, వాళ్ళ నెత్తిన కాయలు రెడీ. త్వరగా కాల్ చేయండి. అలాగే అలాగే, కానీ చూస్తూ చూస్తూ కాల్చలేను. లత, ఆశీర్వాదం. ఓ పని చేయండి, నా కళ్ళ గంతలు కట్టి. కళ్ళ గంతులు ఎందుకు బాబు, మామూలుగానే కాల్చొచ్చు కదా. శ్రీమన్నారాయణ, ఎవరిని కాలుస్తావు, ఎలా కాలుస్తావు, ఎవరైపోతారో అని భయం పెట్టి చస్తున్నావయ్యా. అనలు గారు, వీడు చిన్నరాజా కాకపోతే మనం చస్తామండి. నోరు పోయి, సీనియర్ వెళ్ళని నేను చెప్పిన మాట వినకుండా బోడి జూనియర్ వెళ్ళని నువ్వు చెప్పిన మాట విని నెత్తి మీదకి తెచ్చుకున్నావు. ఏది ఏమైతేనే వీడు చిన్నరాజా గారు అయితే బాగుండు. ఎలా అవుతాడు, వాడు ఇప్పుడు చచ్చిపోయాడు కదా. వాడు చచ్చినా సరే వీడు చిన్నరాజా అవ్వాలి. దేవుడా దేవుడా దేవుడా. ఇటు కొంచెం పైకి. అటు కాదు, కొంచెం కిందకి. నేను అదే కోరుకుంటున్నాను. కొంచెం కిందకి. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, నేను కాలుస్తాగా. నిజమైన వారు క్రియేట్ చేసావు బావా. థ్యాంక్ యూ. చిన్నరాజా వారు చెప్పిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్యతో బ్రతికిన వారి సంఖ్యతో ఇంకా తేలలేదు. ఇదిగో చూడండి బాబాయిలు, ఎప్పుడు మన గురి తప్పదు, తప్పలేదు. ఇప్పుడు నా గురంతా మన ఎస్టేట్ వ్యవహారాల మీద. చూడండి, మన ఎస్టేట్ అకౌంట్స్ ఉన్న బ్యాంక్ మేనేజర్స్ అందరినీ పిలిపించండి. బ్యాంక్ లో డ్రా చేసిన డబ్బుకి ఎస్టేట్ ఖర్చులకి ఏదైనా తేడా వచ్చిందో ఈసారి నా తుపాకీ గుండు దూసుకెళ్లేది మీ గుండెల్లోనే. జాగ్రత్త, టేక్ కేర్, ఖబర్దార్. ఫాలో మీ. ఓకే. అనలు గారు, అంతేకలేదండి, వీడు చిన్నరాజాయే. ఈ సందేహములతో మమ్మల్ని బలిపశువులు చేస్తున్నారు. నోరు బయటరా. కన్న తండ్రుల తల్ల మీద కాయలు పెట్టి కాల్పిస్తున్నారంటే అసలు మీరు మా కన్న కొడుకులేనా? ఇప్పుడు ఏంది తాజా వార్త, మేము సేట్ చమల్లాల్ బ్రదర్స్ కొడుకుల బట్టగా. ఎవరు చెప్పారా మీకు? మన కోట్లో గుమస్త చెప్పాడు. చూడమ్మా శైలజ, నువ్వు ఈ ఇంటి కోడలు అయ్యాక ఉద్యోగంలో చేరావా, ఉద్యోగంలో చేరాక ఇంటి కోడలు అయ్యావా? ముందు ఉద్యోగంలో చేరాక హీరో హోండా ఎక్కానండి, ఆ తర్వాత టైప్ అయ్యాక హార్న్ కొట్టడం నేర్చుకున్నానండి. అబ్బా, నువ్వేదో కన్ఫ్యూజ్ అవుతున్నావమ్మా. చూడు, నీకు పెళ్ళయ్యాక ఉద్యోగం వచ్చిందా, ఉద్యోగం వచ్చాక పెళ్ళయిందా? ముందు పెళ్ళైందండి, హీరో హోండా వచ్చిందండి. అర్థమైంది. వాడెవడో హార్న్ కొట్టి పెళ్ళైన వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడు సంగతి దొరుకుతున్నాడు. కానీ అందుకోండిరా. బాబాయ్, నా అజయ్ ఏమైనా చేస్తాడేమో, వెనకాల వెళ్తే బెటర్. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, దాంట్లో తోటాలు లేవు, డిఫాల్ట్ టైపు, నో కంగారు. అయ్యో బాబోయ్, ఏదో సరదాగా బెదిరిస్తారనుకుంటే నిజంగా కాల్ చేశారేంటి మామయ్య గారు? ఇంకా నయం, నేను కనుక టైర్లు మాత్రమే కలిచాను. అదే మా అనవరంగాడైతే శాల్తీనే లేపేసేవాడు. అయ్యో బాబోయ్, అయిపోయింది, నా పని అయిపోయింది. అజయ్, 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 అజయ్ ఎవరు? నాన్నగా కాల్చేసి ఎవరిని అడుగుతారు ఏంటండి? అజయ్ ఎవరంటే? ఎవరు? అజయ్ నా తర్వాత అజయ్ నా తర్వాత చెప్పు, లేకపోతే నిన్ను కలిచేస్తా. ఏమిటా ఎలా పడిపోయింది, ఏమిటి పిల్లత? అజయ్ వాళ్ళ లాస్ట్ తమ్ముడండి. దీపావళి కాల్పుల్లో చచ్చిపోయాడండి. అప్పటి నుంచి పేలిన శబ్దం వింటే చాలు ఇలా అయిపోతుంది. ఏంటా బొండు పంతులు, ఏంటో ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదండి. 100కి చిల్లరుందా? ఏంటా నోరలో తెరిచావు? అయ్యా, ముందు 100 ఇస్తే చిల్లరిస్తాను. అబ్బో, చాలా ముదిరిపోయావు. మనిషి అంటే మాత్రం నమ్మకం ఉండాలా? ఇదిగో ఇదిగో ఉందా? లేకపోతే నాదే డబ్బులు కొట్టేస్తాం చూస్తారా చచ్చు అథవా మందేరా పప్పులు ఇదిగోండి బాబు. పంతులు 100 కుండా వెళ్తున్నావు ఏంటి? ఇచ్చా కదండి, ఇచ్చావా? 2 ఇచ్చాం కదండి.
నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఈ 100 కలిపితే ఎంత? 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? ఏమండి మీరు ఇచ్చింది 100 కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఇది అది కలిపితే 800. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? అయ్యో మీరు ఇచ్చింది 100 అండి బాబు. ఎప్పుడు చూసినా అదో కన్ఫ్యూజన్ నీకు. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. అది ఇది కలిపితే 200. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? అయ్య బాబు మీరు ఇచ్చింది 100 అండి. నువ్వు నాకు ఎంత ఇవ్వాలి ఇంకా? 100 అండి. అవునా 100? కొట్టేద్దామని చూస్తున్నావా? ఎవరైనా చేతిలో 100, బొడ్లో 100 కలిపితే 200. ఇచ్చింది 100. మరి నా 100 ఎవరు? తాగెత్తుకెళ్ళింది. నోరు మూసుకో, ఈగలు దొరతాయి. అటు చూస్తున్నాడు లేదా బోర్డు మీద ఎక్కించేస్తారు. విలేజ్ కేసులు రా, చెవులో క్యాబేజ్ పూలు పెట్టుకుని వస్తున్నారు. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ పేరం అంటే ఇదే. వీళ్ళకి చూడిస్తాను బెల్ట్, దవలు కూడా, గౌలి కూడా, చెక్కలు కూడా, అపిక్స్, కోటి, అమీర్పేట, అమీర్పేట. బాబోయ్ రిచ్చ తంబి, నువ్వు చెప్పి చోట మేము రావాలా? మేము తీసుకెళ్ళమన్న చోట నువ్వు తీసుకెళ్ళాలా? పోనీ ఎక్కడికి పోవాలో చెప్పబా, ఎక్కడికి తీసుకుపోతాం? ఎక్కడికే? శివాలయం వీధి. శివాలయం ఇది. శివాలయం ఈదికి వెళ్ళడానికి 200 అయితే అబ్బాయి, పైసా తక్కువైనా కుదరదు. పెద్ద చెప్పానుగా ఇలాంటి యాదవులు ఉంటారని. ఏంటంటే లేకపోతే ఏంటా, దోసపా నుంచి ఇక్కడ రావడానికి 100 రూపాయలు, లోకల్ ఈదికి వెళ్ళడానికి 200 రూపాయల. ఇది వచ్చి కొడితే జాగి మేలడిపోతాయి అనుకున్నావు. ఈ లేజ్ నుంచి వచ్చినా మేము ఎడ్యుకేటర్స్. వేరే బేరం చెప్పు. ఆ బేరంగా నువ్వే చెప్పుకో. ఈ 2 ఏళ్లలో ఓ ఏళ్ళొట్టుకో. ఎందుకు? ఒకటి 2.5, ఒకటి రూపాయన్నర. ఏదో తట్టుకుంటే అదే నీ రేటు. వామ్మో, నీకు దండం పెడతానయ్యా. నీకు ఇష్టమైతే రిచ్చా, ఎక్కువ లేకపోతే లేదు. ఈ టెన్షన్ పెట్టబాకు. 7 పట్టుకోవటమేంది? నీది నాకంటే 2 ఏళ్ళు పట్టుకుంటా. 4 రూపాయలు ఇప్పించయ్యా. నడిచెళ్ళిపోతావు కావాలంటే. ఇదిగో తంబి, ఇక్కడ శివాలయం వీధి ఎక్కడ? శివాలయం వీధిలో ఉండి శివాలయం వీధి ఏదని అడుగుతావేమయ్యా? ఇదే శివాలయం వీధి. పదా, నీకు పన్నెండు చూసుకోవచ్చు కదా. తంబి, శివాలయం ఇది ఎక్కడ ఉందన్నావు? ఆడు చెప్పాడుగా ఇదేనని. మరి నువ్వేమన్నావు? నేను రావాలి. శివాలయం వీధిలో గుడిసెలుండాలి కదా, అది మేళ్ళున్నాయేంటి? గుడిసెలా? అది ఎప్పుడు మాట? నేను చిన్నప్పుడు గోసి పెట్టుకొని గోళీలు ఆడుతున్నప్పుడు. ఇప్పుడు అన్ని మేళ అయిపోవాలా? పెద్ద పదవే, ఈ రిచ్ ఎక్కుదాం. ఎక్కడికి? ఓ రిచ్ ఏరియాలో మాకు చీప్ గా ఇల్లు దొరికేంత వరకు మమ్మల్ని రిచ్చాలో కూర్చోబెట్టుకుని తొక్కుతూనే ఉండాలి. మా కాఫీ ఖర్చు, టిఫిన్ ఖర్చు, భోజనం ఖర్చు అన్ని నువ్వే భరించు. అదే నీకు పనిష్మెంట్. అది పదవే. టర్నింగ్ పాయింట్ అంటే ఇంత గొప్పగా ఉంటుందా? తెలుగు